హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో ఈ వీడియో ఎస్పెషల్లీ మన తెలుగు యూట్యూబర్స్ ఉంటారు కదా, ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీలో యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారో వాళ్ళకి యూజ్ అవుద్దని అయితే చేస్తున్నాను. సో మనం ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేది ఎక్కడంటే మనకు వీడియో ఎడిటింగ్, అదేవిధంగా తమ్నైల్ డిజైనింగ్ కదా. సో తమ్నైల్ డిజైనింగ్ నేను సపరేట్ వీడియోతో చేస్తాను. సో నేను ఎట్లా తమ్నైల్స్ చేస్తున్నానని చెప్పి. సో చాలామంది సజెస్ట్ చేసేది క్యాన్వా అని చెప్తారు, కానీ బట్ మీకు ఫోటోషాప్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఫోటోషాప్లో అయితే బెటర్గా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో నేను క్యాన్వా చాలామంది సబ్స్క్రిప్షన్స్ అమ్మడం అయితే చూశాను. సో దానిలో ఏంటంటే దాంట్లో అను ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేసి మీరైతే అను ఫాంట్స్ యూజ్ చేసుకోవచ్చు అంటారు. బట్ అను ఫాంట్స్ వాడచ్చు, కానీ కొంచెము ఇది క్రిటికల్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మీకు అను ఫాంట్స్ డైరెక్ట్ ఎన్కోడ్ అయ్యి మీకు సపోర్ట్ చేయవు. సో దానికి మీరు సపరేట్గా మళ్ళీ అనుఫాంట్, నార్మల్ యూనికోడ్ టు అనుఫాంట్ కన్వర్టర్ ఉంటుంది. సో అవన్నీ యూజ్ చేసి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నేను సింపుల్గా ఈ వీడియోలో మీకు ఎట్లా తెలుగు టైపింగ్ చేయాలనేది ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ ఇన్ 1 మినిట్లో అయితే మీరు తెలుగు టైపింగ్ అయితే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు అనుఫాంట్ యూజ్ చేసి మనము ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి నేను. సో ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ప్రీవియస్ ఒక థంబ్నెయిల్ తీసుకొని రెఫరెన్స్ లాగా దాన్ని చూపిస్తాను ఒకసారి. సో అను ఫాంట్స్ మనకు బెటర్ ఉంటాయి, కానీ మీకు ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే నేను వేరొక మెథడ్ అయితే చెప్తాను. సో దాన్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఈ అన్లిమిటెడ్ ఈ 5% క్యాష్ బ్యాక్ ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేశాను కదా. సో నేను ఇక్కడ నిజమైన ఇక్కడ తెలుగు ఫాంట్ ఉంది చూడండి. సో ఇది నేను అనుస్క్రిప్ట్ యూజ్ చేసి దీన్ని ఫాంట్ వచ్చి మనకు ప్రగతి అనమాట. సో ఇది నేను ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని సో దీన్ని అయితే యాడ్ చేశాను. సో దీన్ని నేను రెప్లికేట్ చేయడానికి చూస్తా చూడండి. ఒకవేళ నేను సేమ్ ఫాంట్ యాడ్ చేయాలంటే సేవ్ యాజ్ తీసుకుంటున్నా. సో సేవ్ యాజ్ అని చెప్పి యూట్యూబ్ శాంపిల్ పిఎస్డి అని తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇది యూట్యూబ్ శాంపిల్ పిఎస్డి వచ్చింది. సో నేను మళ్ళీ ఇంకొక ట్యాబ్లో దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. సో అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, ఓకే, బ్యాకప్ లాగా అనమాట పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ ఫాంట్ నేను మార్చాలంటే నిజమేనా తీసేసి వస్తుందా అని పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ క్యాష్ బ్యాక్ నిజమేనా కాకుండా వస్తుందా అని మార్చాలనుకుంటున్నాను అనుకో. ఒకవేళ మీరు అను స్క్రిప్ట్ యూజ్ చేస్తే దీనికి ఎంత ప్రాసెస్ ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను డైరెక్ట్ వస్తుందా అని రాయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు తెలుగు టైపింగ్ ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి తెలుగు టైపింగ్, మనకు గూగుల్లో తెలుగు టైపింగ్ అని కొట్టి మీకు చాలా వస్తాయి. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డాష్ కీబోర్డ్ అని, అదేవిధంగా ఈజీ తెలుగు టైపింగ్ అని చాలా ఉంటాయి. సో ఏదో ఒక తెలుగు టైపింగ్లోకి వెళ్ళి నేను వస్తుందా అని టైప్ చేస్తున్నా చూడండి. సో ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ మీరు ఏం చేయాలంటే యూనికోడ్ టు అను కన్వర్టర్ అని మీరు టైప్ చేసినట్లయితే మీరు కొలిచెల్ల అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. దీంట్లోకి వెళ్ళి మీరు అను 7.0 సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి ప్రాసెస్ ఎంత లేట్ అవుతుంది ఇదంతా. సో ట్రాన్స్ఫార్మ్ కొట్టినట్లయితే మీకు ఒక అను స్క్రిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి మీరు డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే అప్పటికి రాదు. బట్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి నేను ప్రగతి కదా రెగ్యులర్ ఇస్తే ఇట్లా డాట్స్ వస్తాయి అనమాట. సో ఎందుకంటే ఈ ఫోటోషాప్ డైరెక్ట్ ఇది సపోర్ట్ చేయట్లేదు ఎన్కోడింగ్ని. సో దీనికోసం మళ్ళీ ఏం చేయాలంటే వర్డ్ ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ పేస్ట్ చేసుకొని దీన్ని అను ఫాంట్ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ వచ్చిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫోటోషాప్లో పేస్ట్ చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకు ఈ అను స్క్రిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని మళ్ళీ రీసైజ్ చేసుకొని మనకు ఎట్లా కావాలో అట్లా వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ తెలుగులో కన్వర్ట్ చేయాలి, దాని నుంచి మీరు తెలుగు టు అను స్క్రిప్ట్ కన్వర్ట్ చేయాలి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వర్డ్లో పేస్ట్ చేయాలి, వర్డ్లో పేస్ట్ చేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మీరు ఫోటోషాప్లో అయితే పేస్ట్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో నాకు జనరిక్ మన యూనికోడ్ తెలుగు ఫాంట్స్ యూజ్ చేసుకుంటా అనుకునే వాళ్ళైతే మీకు ఇంత అను స్క్రిప్ట్ కూడా అవసరం లేదని నేను ఒక మంచి టిప్స్ చెప్తాను. సో మీరు డైరెక్ట్ మీరు తెలుగు టైపింగ్ చేసేవచ్చు ఫోటోషాప్లో. సో అది ఎట్లా అంటే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు 300 తెలుగు ఫాంట్స్ అని సెర్చ్ చేయండి గూగుల్లో. మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే
మీకు తెలుగు ఫాంట్ .com ఉంది కదా, సో దీంట్లో మీకు తెలుగు ఫాంట్స్ అన్ని చూపిస్తాయి అన్నమాట. ఇవి డైరెక్ట్గా మనకు సపోర్ట్ చేస్తాయి. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఈ GIST క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్ డిజైన్స్, మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏమున్నాయి, హెడ్లైన్స్ ఉన్నాయి. సో మీకు బోల్డ్ టెక్స్ట్ కావాలంటే హెడ్లైన్స్ సంబంధించినట్టు ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రాంభద్ర రెగ్యులర్ ఉంది. సో నేనైతే ఫాంట్స్ డౌన్లోడ్ చేశాను. ఒకరు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చేసి మీకు ప్రివ్యూ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఆ నెంబరు ఏదైతే వెరిఫికేషన్ నెంబర్ చూపిస్తున్నారో అది క్లిక్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఫాంట్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట మీ సిస్టంలోకి. సో ఇక్కడ చూసారా, మీకు ఫాంట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. మీకు ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఆ TTF ఫైల్ అయితే ఉంటుంది. దీన్ని డైరెక్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అది అడుగుతుంది, మళ్ళీ ఇన్స్టాల్ చేయమంటారని నేను నో కొట్టేశాను. సో మీరు ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నార్మల్గా టెక్స్ట్, ఇప్పుడు నేనేం చేస్తాను, తెలుగు ఫాంట్ కన్వర్టర్ ఒకటి ఓపెన్ చేసాం కదా ఇందాక. సో తెలుగు టైపింగ్ అని సెర్చ్ చేయండి. సో తెలుగు టైపింగ్ సెర్చ్ చేసిన తర్వాత మీరు వస్తుందా అని కదా మనం సెర్చ్ చేయాలనుకుంది. సో దీన్ని జస్ట్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసి మీరు మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ వచ్చి మనకు రామభద్ర కదా. సో రామభద్ర అని ఇచ్చేసినట్లయితే మీకు డైరెక్ట్ తెలుగు ఫాంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కలర్ వచ్చి నేను వైట్ పెడుతున్నా దీనికి, అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఇది పైకి వస్తుంది. యా, సో ఇక్కడ నేను Ctrl+T కొట్టి మీరైతే దీనైతే మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే మనకు ఉన్నాయి కదా. సో నేను ఆల్మోస్ట్ చాలా ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేశాను. సో వీటిల్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని నేనైతే ఇక్కడ కొన్ని బుక్ మార్క్స్ చేసి పెట్టినాను చూడండి, ఫేవరెట్స్లో యాడ్ చేసి పెట్టున్నాను. సో చూడండి, మీరు ఇక్కడ మారుతుంది చూడండి. సో ఈ ఫాంట్ అయినా వాడుకోవచ్చు. సో అన్నీ బాగున్నాయి ఈ ఫాంట్స్. మీరు ఆల్మోస్ట్ అనుస్క్రిప్ట్లో ఉన్నట్లే ఉన్నాయి ఈ ఫాంట్స్ కూడా. సో మీరు డైరెక్ట్ మీరు ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. మీరు ఇప్పుడు సపోజ్ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకోండి, సింపుల్గా మీరు వెళ్ళి నిజమేనా అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చి దీన్ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దీన్ని మళ్ళీ అనుస్క్రిప్ట్ కన్వర్ట్ చేసి ఎంత అవసరం లేదు. సింపుల్గా అయితే ఇక్కడ మీకు పని అయిపోద్ది అనమాట. మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు కీబోర్డ్ లేఅవుట్స్ ఉంటాయి కదా, మీకు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు అది కానీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఈ టూల్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఫర్ విండోస్ అంటే యా, మీకు ఇక్కడ దొరుకుతుంది ఎక్కడో దగ్గర మీకు గూగుల్ ఇన్పుట్ టూల్స్ సాఫ్ట్వేర్ అయితే దొరుకుతుంది. సో దాన్ని అయితే మీ సిస్టంలోకి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ప్రతిసారి నేను ఇక్కడ మళ్ళీ తెలుగు టైపింగ్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ తెలుగు టైప్ చేయాల్సిన పని లేదు. సో నేను ఇక్కడ డైరెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ పెట్టేసి వస్తుందా అని ఇక్కడ చూడండి. సో డైరెక్ట్ ఇక్కడ మారిపోతుంది. సో అదేవిధంగా నా పేరు రాస్తున్నాను మహేష్ అని చెప్పి. సో చూడండి, సింపుల్గా మీకైతే టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీకు ఆల్ట్ పట్టుకుని దాన్ని డూప్లికేట్ అయినా చేసుకోవచ్చు. సో డూప్లికేట్ చేసుకొని ఇక్కడ నేను జస్ట్ నా పేరు మహేష్ అని ఇద్దాం అనుకుంటున్నా. నా పేరు చూడండి, సింపుల్గా అయిపోతుంది అనమాట. మీరు ఈజీగా థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. సో దీనికి కావాలంటే మీరు ఎటువంటి ఎఫెక్ట్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మారుస్తున్నా. సో అదేవిధంగా దీన్ని కూడా నేను మార్చేస్తా చూడండి. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్లో కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఈజీగా మీకు పని అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా అయితే థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ మీకు నచ్చిన థంబ్నెయిల్ ఫాంట్స్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేసుకొని, మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ టైప్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, తెలుగు టైప్ చేయాలనుకుంటే తెలుగు టైప్ చేసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ టు తెలుగు ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈజీగా అయితే తెలుగు ఫాంట్ అయితే మన థంబ్నెయిల్స్ మీద యాడ్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ తెలుగు టైపింగ్ గురించి నేను కంప్లీట్గా నా థంబ్నెయిల్స్ని ఎట్లా డిజైన్ చేస్తాను ఫోటోషాప్ని యూజ్ చేస్తాను, అదేవిధంగా క్యాన్వాని యూజ్ చేసి కూడా ఎట్లా డిజైన్ చేయాలని ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో కింద కమెంట్ సెక్షన్లో రాయండి ఎంతమందికి థంబ్నెయిల్ వీడియో కావాలనేది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.